ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరుమల కల్తీ లడ్డు నెయ్యి కేసులో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. టీటీడీ కొనుగోలు విభాగం జీఎం సుబ్రహ్మణ్యంను అధికారులు అరెస్ట్ చేశారు. తిరుపతి రుయాలో సుబ్రహ్మణ్యంకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నెల్లూరు తరలించారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో సుబ్రహ్మణ్యంను హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. తిరుమల కల్తీ లడ్డు నెయ్యి కేసులో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. టీటీడీ కొనుగోలు విభాగం జీఎం సుబ్రహ్మణ్యంను అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, తిరుమల లడ్డు నెయ్యి కల్తీకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాదిగా పాటు కూడా విచారణలతోనే సరిపెట్టినటువంటి సిట్ అధికారులు కాస్త దూకుడుకు పెంచారని చెప్పుకోవాలి. ముఖ్యంగా టీటీడీలో కొనుగోలు విభాగానికి సంబంధించినటువంటి మాజీ జీఎం గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యంను తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచడానికి కూడా తీసుకువెళ్లారు సిట్ అధికారులు. అయితే మొత్తం అత్యంత కీలకంగా ఈ వ్యవహారంలో లడ్డు నెయ్యి కల్తీకి సంబంధించి బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ట్యాంకర్లు కావచ్చు, కొనుగోలు విభాగానికి సంబంధించి ఏదైనా కూడా ఇతని ద్వారానే జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి గతంలోనే ఇతనికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా కొన్ని సిట్ అనేది కూడా సేకరించడం కూడా జరిగింది. వాటన్నిటిని కూడా పెట్టి గతంలో కూడా సుబ్రహ్మణ్యాన్ని విచారించింది. అయితే ఆ సమయంలో తనకేం సంబంధం లేదంటూ, తనకేం తెలియదంటూ కూడా సుబ్రహ్మణ్యం తెలపడం కూడా జరిగింది. అయితే అటు తర్వాత 2 సార్లు ఇప్పటి వరకు కూడా విచారించినటువంటి పరిస్థితి. అయితే దాని తర్వాత ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆయనను విడిచిపెట్టడం కూడా జరిగింది. అయితే అటు తర్వాత సేకరించినటువంటి ఆధారాల ఆధారంగా వరుసగా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. మరొక టీం ఢిల్లీలో ప్రస్తుతం హవాలాకు సంబంధించి ఏ రూపంలో ఎక్కడ డబ్బులు మారాయనే విషయంలో ఒక టీం అనేది కూడా ఢిల్లీలో తిరుగుతుంది. ఇటువంటి సమయంలోనే ఏదైతే కొనుగోలు విభాగానికి సంబంధించి ఈ కేసులో మొత్తం నెయ్యి కొనుగోళ్లు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎందువల్ల రూల్స్ మార్చాల్సి వచ్చింది అనేటువంటి అన్ని అంశాల ఆధారంగా సేకరించినటువంటి ఆధారాల ఆధారంగా సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ కోర్టులో మరి కాసేపట్లోనే హాజరుపరచబోతున్నారు. దాని తర్వాత తదుపరి చర్యలు అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కస్టడీ కోరేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పిటిషన్ ను కూడా ఈ రోజే సిట్ అధికారులు వేసేటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.